జనాభా నాయకులు అన్న మన పార్టీకి ఇప్పటి నుంచో అండగా ఉన్నారు. ఆయన ఇక్కడ యాక్చువల్గా ఇవాళ మా నాన్న రావాల్సిన అవసరం ఉంది. మెయిన్ చీఫ్ గెస్ట్ గా మా నాన్న వచ్చే నెల ఒక నాన్నకు పదవి వస్తుంది. ఆ పదవిలోనే వస్తారు జిల్లాలో అని చెప్తున్నారు. సో వచ్చే సంవత్సరం మా నాన్న చీఫ్ గెస్ట్ గా వస్తారు. ఈ జనసేన బాగా బలోపేతం చేయడానికి మేము బాగా కృషి చేస్తాము. మన పిఠాపురం సభలో కూడా మన నాన్న మాట ఇచ్చాడు. జనసేన కార్యకర్తలందరికీ అండగా ఉంటామని మాట ఇచ్చాం. ఆ మాట నిలబడతాం. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇలాకాలో బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. బొట్లపాళ్యం తిరునాళ్ళ సందర్భంగా దర్శి నియోజకవర్గంలోని బొట్లపాళ్యంలో బాలినేని ప్రణీత్ రెడ్డికి అక్కడ జనసేన కార్యకర్తలు నాయకులు బ్రహ్మరథం పట్టారు. ర్యాలీగా జనసేన ఏర్పాటు చేసిన ప్రభ మీద బాలినేని ప్రణీత్ రెడ్డి ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం చేయటం జరిగింది. ఈ మధ్యకాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీకి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఫ్యామిలీకి కూడా కొంత యుద్ధ వాతావరణం చూసిన నేపథ్యంలో బాలినేని ప్రణీత్ రెడ్డి దర్శి కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి దర్శి జనసేనకు పూనకాల్ లోడింగ్ అని చెప్పాలి. అక్కడ దర్శిలో జనసేన పార్టీకి ఫస్ట్ నుంచి కూడా కొంత బలం ఉండటం, బాలినేని కుటుంబం జనసేన పార్టీలో చేరటంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు ఉద్వేగభరితంగా కూడా ప్రసంగాన్ని చేశారని మనం తెలియజేసుకోవచ్చు. బాలినేని ప్రణీత్ రెడ్డి వెంట జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జేడా బాలనాగేంద్రం, అదేవిధంగా కొండపి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి కనపర్తి మనోజ్తో పాటు అక్కడ ఉన్నటువంటి పలువురు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. బాలినేని అక్కడ చూసినటువంటి ప్రజలందరూ కూడా జనసేన పార్టీ జెండాలతో ఆయనకు ఘన స్వాగతం పలకటం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ ప్రభ మీద బాలినేని ప్రణీత్ రెడ్డి మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అభివాదం చేస్తూ ఉద్వేగభరితానికి లోనైనట్టుగా కూడా మనకి ఈ విజువల్స్లో చూడొచ్చు.